ఏరియాలో మంత్రి లోకేష్ పర్యటన. పెట్టుబడిదారులతో శాశ్వత భాగస్వామ్యాలే లక్ష్యం. ఏపీ అభివృద్ధిలో కంపెనీలు భాగస్వామ్యం కావాలంటూ పిలుపు. భద్రాద్రి రామునిపై ఆన. వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు మావే. ఖమ్మం కాంగ్రెస్ గుండెకాయ అన్న సీఎం రేవంత్. మాట తప్పడం, పార్టీలు మారడం రేవంత్ సంస్కృతి. ఒట్టేసి ఒక మాట వేయకుండా మరో మాట చెప్పను. సంపూర్ణ రుణమాఫీ ప్రమాణం ఏమైందన్న హరీష్ రావు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ సర్కార్ ఫోకస్. జేఏసీ నేతలతో ఇవాళ మరోసారి మంత్రుల చర్చలు. అంశాల వారీగా ఉద్యోగ సంఘాలతో సమావేశాలు. యాదగిరిగుట్ట పాలక మండలి ప్రమాణం. ఉదయం 11 నుంచి 1 గంట దాకా దర్శనాల నిలిపివేత. కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదన్న ఈవో. సముద్ర భద్రతపై మరింత నిఘా అవసరం. భవిష్యత్ యుద్ధాలకు రెడీగా ఉండాలి. ప్రపంచ స్థాయి ఆయుధాలు అందిస్తామన్న రాజ్నాథ్ సింగ్. ఇవాళ టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు. మధ్యాహ్నం నుంచి వినతుల స్వీకరణ. పలువురు నేతలతోనూ సీఎం సమావేశం. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీకి మరో 100 MBBS సీట్లు. నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్. కడప కాలేజీకి అదనంగా 75 సీట్లు. అఖిలప్రియకు అదరను బెదరను. అహోబిలం అక్రమాలపై సిఐడి విచారణకు సిద్ధం. సీఎం చంద్రబాబుకి లేఖ రాస్తానన్న మాజీ ఎమ్మెల్యే గంగుల. స్కూళ్లు తెరిచి నెలవుతున్న సమస్యలే. పుస్తకాలు, షూస్, బ్యాగ్స్ ఇప్పటికీ ఇవ్వరేం. టీచర్ల కొరత వేధిస్తోందన్న ఆదిమూలపు. రాజకీయ లబ్ధి కోసం బాబు ప్రయత్నం. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరగట్లేదు. సర్ ప్రక్రియ లోపభూయిష్టమన్న లేళ్ల అప్పిరెడ్డి. ఓటర్ లిస్టు ప్రక్షాళన కోసమే సర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఖచ్చితంగా నింపివ్వాలి. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. జడ శ్రవణ్ ఢిల్లీ ఫుట్ కాదు, సిల్లీ ఫుట్. జైలుకు వెళ్లేందుకు తహతహలాడుతున్నాడు. పబ్లిసిటీ కోసం డ్రామాలాడుతున్నారన్న కిరణ్ రాయల్. ప్రజల అర్జీల పరిష్కారంపై ఏపీ కేబినెట్ ఫోకస్. ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయొద్దన్న చంద్రబాబు. సానుభూతితో పనిచేయాలని మంత్రుల సూచన. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుంది. కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. MSBS మక్తా ప్రజలకి హైడ్రా భరోసా. టీటీడీ ఉద్యోగాల పేరిట మోసం. నకిలీ అపాయింట్మెంట్ల సృష్టి. పోలీసుల అదుపులో నిందితుడు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో పోలీసుల దాడులు. 5.5 కిలోల గంజాయి స్వాధీనం. బీహార్ నుంచి తెచ్చి అమ్ముతున్న 4 అరెస్ట్. మంచిర్యాల జిల్లా నస్పూర్ హైవేపై తనిఖీలు. అంతర్రాష్ట్ర రేషన్ బియ్యం దొంగల ముఠా గుట్టురట్టు. 28 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం. తమిళనాడులో 5 ఉప ఎన్నికలకు బ్రేక్. పిటిషన్లు పెండింగ్ లో ఉన్నందున షెడ్యూల్ ప్రకటించొద్దు. ఈసీకి మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు. న్యూజిలాండ్లో పీఎం మోదీ పర్యటన. ప్రధాని లక్ష్యంతో భేటీ. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు.